ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించి ఇలాగూ నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. ఈ కృపలో నడిపించండి. సమస్త బలహీనతకు నన్ను మమ్మల్ని దూరపరిచి నీ కాపుదలను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ప్రాతకాలపు వాక్య భాగము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనములు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు స్థిరపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మనము చదువుకున్న వాక్య భాగంలో చివరి దినములలో ఇశ్రాయేలీలను ప్రభు మరలా స్థిరపరుస్తాడు, వారు పోగొట్టుకున్న వాటిని వారికి తిరిగి అనుగ్రహిస్తాడు అన్న కార్యమును గుర్తు చేస్తూ చెప్పిన మాటలను చూడగలము. అయితే ప్రభు వారి యొద్ద నుండి ఎదురు చూస్తున్న ఒక కార్యం ఉన్నది. నేను మిమ్మల్ని బాగు చేస్తాను, మీ జీవితాలను బాగు చేసి మళ్ళా మిమ్మల్ని స్థిరపరుస్తాను అని చెప్పిన ప్రభు వారి దగ్గర నుండి ఎదురు చూస్తున్న కార్యం ఏమిటంటే, ఏ బలహీనతను బట్టి నీవు నాకు దూరమైనావో, ఏ పాప కార్యమును బట్టి నీవు నాకు దూరమైనావో దానిని ఒప్పుకొని సరిచేసుకొని తిరిగి నా యొద్దకు రమ్మని ప్రభు చెప్పటం చూడగలము. ఈ కార్యమును ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నిన్ను ప్రభు మరలా బాగు చేయాలి, నిన్ను స్థిరపరచాలని నీవు ఆశించినట్లయితే, నీ జీవితంలో దేవుని కృపను ఒకప్పుడు అనుభవించినావు. నీవు రక్షించబడిన దినమున నిజరక్షకుడుగా నీ జీవితంలో ఆయనను అంగీకరించిన దినమున నీకు అనేకమైన ఆశీర్వాదములను ప్రభు ఇచ్చినాడు. అయితే క్రమక్రమముగా నీలో ఒక బలహీనత చోటు చేసుకున్నది, నిర్లక్ష్యము చోటు చేసుకొని దేవుని యొక్క కృపకు నీవు దూరమయ్యేదానికి కారణమైనది. ఆ బలహీనత నుండి నీవు విడిపించబడాలి, ఆ బలహీనత నుంచి నీవు బయటికి రావాలి అని ఆశించినట్లయితే, ఏ బలహీనత నీలో ప్రవేశించినదో, ఏ అవిధేయత నీలో ప్రవేశించినదో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని ప్రభు చెప్పటం చూడగలము. ఒప్పుకున్న వారిని ప్రభు క్షమించేవాడిగా ఉన్నాడు. ఒప్పుకున్న వారిని ఆయన తన చెంతకు చేర్చుకునేవాడిగా, ఒప్పుకోని వాడిని ప్రభు శిక్షించేదానికి ఎంత మాత్రము వెనుకాడడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము. పాపమును కప్పెట్టుకుంటే అది నీకు శాపముగా మారిపోతుంది. అయితే ఒప్పుకున్న దినమున నీవు క్షమాపణ పొందుతావు. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన దినమున దేవుని యొక్క కృపను నీ జీవితంలో అనుభవిస్తావు అని ప్రభు మాట్లాడటం మనం చూడగలము. ఈ ఉదయకాల సమయమున నీ జీవితంలో ఏ బలహీనత, ఏ అవిధేయత నీలో చోటు చేసుకున్నదో తెలియదు, కానీ ఆ బలహీనతను విడిచిపెట్టవలసిన ఒక పరిస్థితిలో లేకపోతే ఒక హెచ్చరికను ప్రభువు నీకు ఇవ్వటము నువ్వు గ్రహించినట్లయితే, ఈ దినమే ఆ బలహీనతను ఒప్పుకో. నోరు తెరచి ఆయన సన్నిధికి వెళ్ళి, ఇది నా బలహీనత, నీకు విరోధముగా ఈ కార్యమును చేసినాను అని క్షమాపణ పొందిన దినమున నీవు దేవుని యొక్క కృపను సంపాదించుకొనగలవు. మనము బైబిల్లో తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానము చూస్తూ ఉన్నాం. మనము పరిశుద్ధ గ్రంథములో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానమును చదువుతున్నాము. అతడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళి, నేను నీకును దేవునికి విరోధముగా పాపము చేశాను అని ఒప్పుకుంటానని ఒక
పశ్చాత్తాపంలో అక్కడ ఒక కార్యమును చేయటం మనం చూడగలం. అదే మన జీవితంలో ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు చేసిన బలహీనతను తెలుసుకొని దాని గురించి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ చిన్న కుమారుని ఎలాగో తన తండ్రి చేర్చుకున్నాడో అలాగనే నిన్నును ప్రభు చేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు నీ బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టు. తెలిసి చేసిన పాపమైనా క్షమించేదానికి ఆయన సమర్థుడు అని నీవు ఎరిగి ఉన్నావు. నీవు తెలిసి చేసినను తెలియక చేసిన నీవు చేసిన పాపము గనుక దానిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభువు నిన్ను క్షమిస్తాడు, నీ జీవితమును బాగు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేకుల మధ్యలో నిన్ను స్థిరపరుస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా చెబుతూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని చేత మరలా సంరక్షించబడాలని ఆశించినట్లయితే నీ హృదయమును తెరచి ఆయన సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మాతో నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా బలహీనతలను క్షమించండి, మా విధేయతలను క్షమించండి. నీ కొరకు నాయన మేము జీవించి నీ కృపను సంపాదించుకునేదానికి మొదటిగా మాలో ఉన్న బలహీనతల నేను దాచిపెట్టుకున్న కార్యము ఏమిటో అని మేము పరీక్షించుకునేదానికి, వాటిని ఒప్పుకునేదానికి, వాటిని సరిచేసుకునేదానికి నీ కృపను దయచేయమని ఉదయకాలమున నీవు అనుగ్రహించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి నీవే మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.